నమస్కారం అండి. మనం చాలా రోజులవుతుంది వీడియో అప్‌లోడ్ చేసి. అంటే ఆల్‌మోస్ట్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ అయిపోతుంది. ఇప్పటికి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఫ్యూచర్‌లో గోల్డ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అని. దాని గురించి చెప్దామని ఒక వీడియో తీద్దామని తీస్తున్నానండి ఇది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మన ట్రంప్ గారు అటాక్ చేశారు వెనిజులా మీద. దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేది చాలా భారీగా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇదే ఒకవేళ గ్లోబల్‌గా మనకి కంటిన్యూ అవుతే వరల్డ్ వార్ 3 ఖచ్చితంగా స్టార్ట్ అవుతది. ఎందుకంటే ఎప్పుడైతే యూఎస్ మనల్ని వెనిజులా మీద అటాక్ చేసిందో, చైనా కూడా తైవాన్ మీద అటాక్ చేయడానికి చూస్తుందండి. అలా మనకి వార్ పెరిగే సిట్యుయేషన్‌లు ఎక్కువ కనపడుతున్నాయన్నమాట ఇప్పుడు. అలా మనకి వరల్డ్ వార్ 3 గనుక స్టార్ట్ అయితే గనుక మనకి గోల్డ్ అనేది చాలా స్కై రాకెట్ అయిపోతుందన్నమాట. అలా అని చెప్పేసి మనకి గోల్డ్ క్రాష్ అయిపోతదంటే మనకి అది చెప్పలేమండి. ఖచ్చితంగా చెప్పలేం. 20%, 30% క్రాష్ అయిపోతదంటారు గానీ, 20% అంటే ఇప్పుడు గోల్డ్ అట్ ప్రెజెంట్ మనం చూసుకుంటే 1 గ్రామ్ 14,200 ఉందండి. ఇంక్లూడింగ్ జీఎస్టీ. 24 క్యారెట్స్ అనేది. అది మనకి 20% క్రాష్ అయిందంటే మనకి మహా అయితే 12,000, 12,500కి వస్తదనమాట. అంతేగాని మనకి 10,000, 10,500కి వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదు. సో, ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే ఈరోజు తగ్గుతది, రేపు తగ్గుతది అని ఆలోచించకుండా ఎప్పుడు రేట్ అప్పటికి కొనుక్కోవడం చాలా బెస్ట్ అని ఎవరైనా చెప్తారు. సో, మీ దగ్గర ఎంత డబ్బులుంటే అంత డబ్బులతో బంగారం కొనుక్కోండి. ఫ్యూచర్‌లో మనకి బంగారం పెరిగే అవకాశాలున్నాయి గానీ, క్రాష్ అవ్వే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా లేవు. థాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండి.